హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? అసలు మహాలయ అమావాస్య అంటే ఏమిటి? ఈ 2025వ సంవత్సరంలో మహాలయ పక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పుడు ఎండ్ అవుతాయి? ఈ మహాలయ పక్షాలలో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు పితృకర్మలు చేస్తారు. ఈ మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు మనం మహాలయ పక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయో తెలుసుకుందాం. పక్షం అంటే 15 రోజులు. ఈ మహాలయ పక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే భాద్రపద కృష్ణపక్ష పాడ్యం నుండి ప్రారంభమవుతాయి. దీన్నే పితృపక్షాలు అని కూడా అంటారు. ఈ 2025వ సంవత్సరంలో మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే సెప్టెంబర్ 8 సోమవారము శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభమై సెప్టెంబర్ 21, 2025 అమావాస్యతో పూర్తవుతాయండి. మహాలయ పక్షాలలో చాలా ముఖ్యమైన రోజు మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ 21, 2025న వచ్చిందండి. మహాలయ పక్షాలలో ఏం చేయకపోయినా ఈ అమావాస్య ఒక్కరోజు మీ పితృదేవతలకు ఇష్టమైన పనులను చేసి వారి ఆశీర్వాదం పొందవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఈ మహాలయ పక్షాలలో ఏం చేయాలో తెలుసుకుందాం. మహాలయ పక్షాలలో ఎటువంటి శుభకార్యాలైతే చేయకూడదండి. ఈ 15 రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. అలా కుదరని పక్షంలో పితృదేవతలు ఏ తిథిలో మరణిస్తే ఆ తిథి రోజు పితృకర్మలు నిర్వహించవచ్చు. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయ అమావాస్య రోజైనా చేయవచ్చండి. మహాలయ అంటే మహాన్ ఆలయం అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయం అని అర్థం. పితృదేవతలందు మనసు ఉంచుట, పుత్రులిచ్చు తర్పణాలకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థం. అమావాస్య అంటే అమ అంటే దానితో పాటు, వాస్య అంటే వహించడం. చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు కలిసి ఉండే రోజు కాబట్టి దీనిని అమావాస్య అంటారు. మహాలయ పక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి, అలాగే ఈ మహాలయ పక్షాలలో ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.